మనకి ఏపీలో టెట్ నోటిఫికేషన్ 2026 అనేది రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా డీటెయిల్స్కి వెళ్తే మనకి ఏపీ టెట్ నోటిఫికేషన్ 2026 రిలీజ్ అయింది. దీంట్లో ఇది ఎప్పుడు ఇష్యూ చేశారంటే మనకి 5th జూన్ రిలీజ్ చేశారు. సో 5th జూన్ నుంచి మనకు అప్లికేషన్స్ తీసుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఎండ్ డేట్ వచ్చి జూలై 5th ఎండ్ డేట్. కరెక్ట్గా 1 month టైం అనేది మనకి ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్ తీసుకునే ప్రాసెస్. అలాగే హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ అవుతాయంటే మనకి జూలై 25th నుంచి హాల్ టికెట్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవడానికి, జూలై 25th నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఇస్తారు. అలాగే ఎగ్జామ్ డేట్స్ ఆగస్ట్. ఇప్పుడు చూడండి, మనకి జూన్ 5th మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో జూన్, జూలై, ఆగస్టు కరెక్ట్గా 2 months అంటే 60 days టైం ఉంది. టెట్ మనకి రిలీజ్ చేసిన కాడి నుంచి ఎగ్జామ్ డేట్ వచ్చేటప్పటికి 60 days మనకి టైం అనేటువంటిది ఉంది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఈ 2 monthsని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే వాళ్ళకి టెట్లో 130 ఇలా 140 ప్లస్లు వస్తేనే మనకి డిఎస్సికి చాలా మార్క్స్ స్కోరింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. డిఎస్సిలో జాబ్ తెచ్చుకోవడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఆగస్ట్ 5th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే 21 ఆగస్ట్ వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇవి మనకు తెలిసింది ఆల్రెడీ. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకు తెలుసు కదా, ఎప్పుడు అలాగే ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. షిఫ్ట్లు వైజ్ ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇనీషియల్ కీ అనేటువంటిది మనకి ఎగ్జామ్ రాసాక ఆగస్ట్ 24th ఇనీషియల్ కీ రిలీజ్ చేస్తారు. అలాగే అబ్జెక్షన్, ఆ కీలో మనకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 25 నుంచి 31st వరకు అబ్జెక్షన్స్ తీసుకుని మనకి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. ఫైనల్ కీ వచ్చేటప్పటికి మనకి సెప్టెంబర్ 8న ఫైనల్ కీ ఉంటుంది. అలాగే రిజల్ట్ డేట్ వచ్చి మనకి సెప్టెంబర్ 15. సో మనకి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 monthsలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, వీటికి సంబంధించిన రిజల్ట్ అన్నీ కూడా ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ఎగ్జామ్ ఫీజు వచ్చి 1000 rupees ఉంది.